ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఈ కష్టంలో, దుఃఖంలో, బాధల్లో, గాయాలు, ఎటు చూసినా శాంతి లేదు కదండి. మరణ వార్తలు, రోగాలు, సమస్యలు, దేశాలు, పట్టణాలు, యుద్ధ సమాచారాలు, పోరాటాలు, యాక్సిడెంట్స్, నిజంగా భయంకరమైన దుర్దినాలు, ప్రభు రాకడ దినాలు. కానీ దేవుడు మీకున్నాడు. మన రాష్ట్రాలు, మీరు ఏ దేశంలో ఉన్న క్షేమం కోరుకోవాల్సిన ప్రార్థన బాధ్యత మనది. దిగులు పడకండి, ప్రార్థిస్తే ప్రభు సహాయం చేస్తాడు. చూడండి, బైబిల్లో మన కొరతని బాధను తీర్చే దేవుడు. యోహాను సువార్త 2వ అధ్యాయం అద్భుతమైన మాట ఏంటంటే 7వ వచనంలో, నీళ్లను నింపండి ఖాళీ అయిన బాణల్ని, వాటిని ద్రాక్షరసంగా దేవుడు మార్చు. ఖాళీ అయిపోయిన, ఎంటీ అయిపోయిన నీ లైఫ్లో ఉట్టి నీళ్లు ద్రాక్షరసమైనట్లు ఎంటీనెస్ నీ జీవితంలో, కొరతలు, సంథింగ్ సూపర్ న్యాచురల్ దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు లేని దాన్నే ఉన్నట్టుగా దాన్ని సమృద్ధిగా చేయగలిగే శక్తి నా యేసులో ఉంది. అదే చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, పాపం నుండి విడుదల, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, పోరాటాలు అన్నిటి నుంచి విడుదల, మా దేశ క్షేమం, మా రాష్ట్ర క్షేమం, మా పట్టణాలు, ఇతర దేశంలో మా ప్రియులందరూ క్షేమంగా ఉండి ఒక ఉజ్జీవాన్ని లేపి ప్రతి ఒక్కరిని దీవించి, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు దీవించండి, గొప్పవారికి చేయండి. రోగములతో ఉన్న వారిని స్వస్థపరిచి, సమస్యలు ఉన్న వారిని విడిపించి మీ నామాన్ని గొప్ప చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.